హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2024 క్వాలిఫైడ్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు మేనేజ్మెంట్ కోటా మరియు ఎన్ఆర్ఐ కేటగిరీలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో కూడా మేనేజ్మెంట్ కోటా మరియు ఎన్ఆర్ఐ సీట్లకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ ప్రవేశాలకు మేనేజ్మెంట్ కోటాలో ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునేందుకు టైం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కల్పించారు. మనం ఆల్రెడీ ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు కాంపిటెంట్ అథారిటీ కోటాలో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ 9వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలో ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలలో అంటే మెడికల్ కళాశాలల్లో మరియు డెంటల్ కళాశాలల్లో రెండింటిలో కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మేనేజ్మెంట్ కోటా ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్లకు భర్తీ చేసేందుకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ జారీ చేశారు. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, ఒక మెడికల్ కళాశాలల్లో 50% ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో 50% కన్వీనర్ కోటా సీట్లు ఉంటే మిగతా 50%లో 38% మేనేజ్మెంట్ కోటాలోను 12% ఎన్ఆర్ఐ కేటగిరీలోను కేటాయించడం జరుగుతుంది. మొత్తం ఉన్న సీట్లలో 15% ఆల్ ఇండియా కోటాకు కేటాయించబడతాయి. మిగతా రిమైనింగ్ 85% సీట్లలో 50% కన్వీనర్ కోటా సీట్లు మరియు 50% మేనేజ్మెంట్ కోటాకు 38, ఎన్ఆర్ఐ కేటగిరీకి 12% సీట్లు కేటాయించబడతాయి. మేనేజ్మెంట్ కేటగిరీలో B1, B2 కేటగిరీలు అంటే 2 కేటగిరీలకి సీట్లు కేటాయించబడతాయి. B1 కేటగిరీలో ఆల్ ఇండియాలో ఎవరైనా కానీ రాష్ట్రంలో అప్లై చేసుకునేందుకు అర్హులు. ఆల్ ఇండియా కోటా లాగానే ఎవరైనా ఆల్ ఇండియా కోటాలో 15% సీట్లు భర్తీ చేసేందుకు అర్హులు అన్నమాట. B2 కేటగిరీలో రాష్ట్రంలోని విద్యార్థులు, మన రాష్ట్రంలో ఎవరైతే లోకల్గా పరిగణించబడతారో ఆ విద్యార్థులందరూ కూడా మేనేజ్మెంట్ కోటా సీట్లకి 85% సీట్లకి క్వాలిఫైయింగ్ అవుతారు. అదేవిధంగా ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్లు ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో పద్మావతి ఉమెన్స్ మెడికల్ కళాశాల మరియు ప్రభుత్వ సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్న ప్రభుత్వ గవర్నమెంట్ కళాశాలల్లోనూ మరియు ప్రైవేట్ కళాశాలల్లోనూ ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్లు కూడా భర్తీ చేయడం జరుగుతుంది. ఈ మేనేజ్మెంట్ కోటా సీట్లు కూడా సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్న మెడికల్ కళాశాలల్లోనూ మరియు డెంటల్ కళాశాలల్లోనూ ప్రైవేటు మెడికల్ కళాశాలల్లోనూ డెంటల్ కళాశాలల్లోనూ మేనేజ్మెంట్ కోటా సీట్లు భర్తీ చేస్తారు. ఇక నోటిఫికేషన్ వివరాలు, ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం చూస్తాము. ప్లీజ్ వాచ్ ద వీడియో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులలో మేనేజ్మెంట్ కోటా మరియు ఎన్ఆర్ఐ కేటగిరీలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లున్న కళాశాలలో కూడా మేనేజ్మెంట్ మరియు ఎన్ఆర్ఐ కేటగిరీలకు నోటిఫికేషన్ జారీ చేయటమైనది. 14వ తేదీ ఆగస్టు 2024 ఉదయం 10 గంటల నుండి 16వ తేదీ ఆగస్టు 2024 సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్లో మీరు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించబడింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు 10,620 రూపాయలు ఉంటుంది, అన్ని ట్యాక్సులతో కలిపి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ లేట్ ఫీజు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. 21వ తేదీ ఆగస్టు 2024 ఉదయం 9 గంటల తర్వాత 23వ తేదీ ఆగస్టు 2024 సాయంత్రం 6 గంటల వరకు 30,620 రూపాయలు లేట్ ఫీజు రిజిస్ట్రేషన్తో మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ B1 కేటగిరీలో 15% సీట్లు ఆల్ ఇండియా కోటాలో ఉంటాయి. అదేవిధంగా B2 కేటగిరీలో 85% సీట్లు ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర విద్యార్థులకు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 సంవత్సరాల పైన 7 సంవత్సరాల లోపు అకాడమిక్ ఇయర్లో చదివి ఉన్న విద్యార్థులకు లోకల్గా పరిగణించబడతారు.
ఏ డాక్యుమెంట్లు కావాలి అనేది కూడా ఇక్కడ మీకు తెలియపరుస్తున్నాను. నీట్ యూజీ 2024 ర్యాంక్ కార్డ్ కావాల్సి ఉంటుంది. ఏ ఫైల్ ఎంత సైజు కూడా అప్లోడ్ చేయాలో కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. నీట్ యూజీ 2024 ర్యాంక్ కార్డుతో పాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం ఎస్ఎస్సి మార్క్ లిస్టు, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ అంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కానీ దానికి ఈక్వలెంట్ ఏదైనా క్వాలిఫికేషన్ ఉన్న సర్టిఫికేట్ కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్స్ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ కానీ లేకపోతే దానికి ఈక్వలెంట్ సర్టిఫికేట్ కానీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మెన్షన్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేటు, మైనార్టీ విద్యార్థులు మైనార్టీ సర్టిఫికేటు, ఫోటో ఐడెంటిటీ కోసం ఆధారు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పీడబ్ల్యూడి విద్యార్థులు పీడబ్ల్యూడి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎన్ఆర్ఐ విద్యార్థులు కూడా డిక్లరేషన్ ఫామ్ అనెక్సర్ 2ను మ్యాండేటరీ, అది విద్యార్థి మరియు ఎన్ఆర్ఐ క్యాండిడేటు ఇద్దరు కూడా సిగ్నేచర్ చేసిన డాక్యుమెంట్ను ప్రొడ్యూస్ చేయాలి. అదేవిధంగా గ్రీన్ కార్డు కానీ లేకపోతే సిటిజన్షిప్ కార్డు కానీ లేకపోతే పాస్పోర్ట్ కానీ ఈ మూడింటిలో గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ కార్డు మరియు పాస్పోర్ట్ ఈ మూడింటిలో ఏదైనా ఒకటి ప్రొడ్యూస్ చేయాలి. అదేవిధంగా కాపీ ఆఫ్ ఎన్ఆర్ఐస్ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ లేకపోతే లేటెస్ట్ ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ లేకపోతే గ్యాస్ బిల్లు కానీ వాటర్ బిల్లు కానీ వీటిల్లో ఒకటి ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ విల్ నాట్ బి యాక్సెస్డ్ అని ఇక్కడ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా సిగ్నేచరు, ఫోటో సిగ్నేచరు, స్పెసిమెన్ సిగ్నేచరు, క్యాండిడేట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనెక్సర్ 2 కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిటిజన్షిప్, ఇండియన్ సిటిజన్షిప్ ఉన్న ఫారిన్ సిటిజన్షిప్ ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా విద్యార్థులు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇవి జాగ్రత్తగా చెక్ చేసుకుని మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు డాక్యుమెంట్ అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాల్సిందిగా ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో 15% ఆల్ ఇండియా కోటా సీట్లకు అంటే దేశంలో ఎవరైనా పోటీ చేయవచ్చు. అదేవిధంగా 85% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకి కేటాయిస్తారు. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలలో మేనేజ్మెంట్ కోటాలో ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు అనేది దరఖాస్తు చేసుకునే వెసులుబాటు విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కల్పించడం జరిగింది. మీకు ఏదైనా సమస్యలు తలెత్తితే ఇక్కడ మెన్షన్ చేసిన హెల్ప్ లైన్ నంబర్లకు కూడా మీరు కాల్ చేసి డౌట్లు తెలుసుకోవచ్చని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తున్నాను. టోల్ ఫ్రీ నంబర్లకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఆ టోల్ ఫ్రీ నంబర్లు పనిచేస్తాయని కూడా తెలియపరుస్తున్నాను. చూశారు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు గల ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లోనూ ప్రైవేటు మెడికల్ కళాశాలల్లోనూ డెంటల్ ప్రైవేటు మెడికల్ కళాశాలల్లోనూ మేనేజ్మెంట్ కోటా సీట్లు మరియు ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్లు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కాబట్టి 14వ తేదీ ఆగస్టు 2024 నుండి 16వ తేదీ ఆగస్టు సాయంత్రం 6 గంటల వరకు కేవలం 2 రోజులే టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా మేనేజ్మెంట్ కేటగిరీలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు త్వరపడాలి. 21వ తేదీ ఉదయం 9 గంటల నుండి 23వ తేదీ వరకు లేట్ ఫీజుతో 30,620 రూపాయలతో మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 10,620 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు ప్లస్ లేట్ ఫీజు 20,000 విత్ ట్యాక్సులతో కలిపి 30,620 రూపాయలు లేట్ ఫీజు అవుతుంది. కాబట్టి ఇన్ టైంలో 16వ తేదీ సాయంత్రం 6 గంటల లోపల ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోండి. కేవలం 2 రోజులే, 15వ తేదీ 16వ తేదీ 14వ తేదీ ఇచ్చారు కానీ దాదాపు 14వ తేదీ టైం అయిపోయింది. కాబట్టి 15, 16 2 రోజుల లోపలే మీరు ఆన్లైన్లో మేనేజ్మెంట్ కేటగిరీలో రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా త్వరపడండి. ఏదైనా మీకు సమస్యలు ఉంటే హెల్ప్ లైన్ నంబర్లు కూడా చూపించడం జరిగింది. మీరు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీరు హెల్ప్ లైన్ నంబర్లు అవన్నీ కూడా చూసుకొని ఏదైనా మీకు డౌట్ ఉంటే హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేయొచ్చు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు
ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు హెల్ప్ లైన్ నెంబర్స్ పనిచేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా త్వరపడాలని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. జై హింద్.